ఈ స్ఫూర్తి మనకు పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుందని అందరం విశ్వసిద్దాం. ఈ ప్రాంతంలో స్థానిక పరిపాలకులు, స్థానిక రాజులు దురాక్రమదారులకు వ్యతిరేకంగా నిలబడి వారి స్వరాజ్యాన్ని కన్న బిడ్డల్లా పరిపాలిస్తున్న ప్రజలను కాపాడుకోవడం కోసం, స్వాభిమానం కోసం, ఆత్మాభిమాన గౌరవం కోసం యుద్ధం చేసి శరీరాన్ని త్యాగం చేశారు. ఆ త్యాగం వందల ఏళ్ళైనా స్మరించుకుంటూ ఇంకా ఇక్కడ కోట్ల కొలది ప్రజలు జాతర పేరుతో సమూహంగా మారి అందరినీ గుర్తు తెచ్చుకొని దీన్ని ఉత్సవంగా మార్చుకొని ముందుకెళ్తున్నారు. ఇది చాలా సంతోషకరం. కానీ ఇక ముందు తెలుగు రాష్ట్రాల్లో కాకుండా సమ్మక్క సారక్కల పేర్లు వినబడేంత వరకు, ఈ రాజ్యంలో అసూలు భాషల రాజుల పేర్లు వినబడేంత వరకు ప్రతి గ్రామంలో కూడా, ఉదాహరణకి తెలంగాణ ప్రాంతంలో 12,700 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో సమ్మక్క సారక్క గద్దలను ఏర్పాటు చేసుకుని ఇదే ఉత్సవాలు అక్కడ కూడా నిర్వహించుకుంటూ సమైక్యంగా కలిసిమెలిసి జీవించాలని ఆశిస్తున్నాం. ఈ జాతర మొదలు మరుసటి 2వ సంవత్సరం జాతర వరకు కనీసం ఒక 1000 గ్రామాల్లో సమ్మక్క సారక్కల గద్దెలు ఏర్పాటు చేస్తూ మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో అక్కడ ఉన్న వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ, రాజకీయ నాయకులు కానీ ముందుకొచ్చి అమ్మవారి గద్దెలను ఏర్పాటు చేస్తూ మృతవీరులైన మేడరాజు, గోవిందరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, సమ్మక్క, జంపన్న, నాగులమ్మ వీళ్ళందరికీ సంబంధించిన శృతివనాలు ఏర్పాటు చేసుకొని భవిష్యత్తులో అందరికీ వీరి చరిత్రను తెలియపరుస్తూ ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నాం. పాఠ్యాంశాల్లో కూడా 1వ తరగతి నుంచి పీజీ చదివే వరకు ఉన్న ప్రతి పాఠ్యాంశాల్లో కూడా ఈ వీరవనితుల మహత్యాగాన్ని, చరిత్రని పాఠ్యాంశంగా పెట్టాలని ఆకాంక్షిస్తున్నాం. రాజ్యాంగ పీఠిగా ప్రజలకు పరిచయం చేయాల్సిన అవసరం ఎంతుందో బాల్యదశ నుంచే మన వీరుల త్యాగాలను, వీరుల గౌరవాలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ప్రభుత్వంకి గొప్ప సూచన ఇది. దీన్ని గౌరవించి పాఠ్యాంశాలలో కూడా తెలుగు మీడియం అయినా, ఉర్దూ మీడియం అయినా, ఇంగ్లీష్ మీడియం అయినా శివాజీ మహారాజ్ చరిత్ర, ఏ రకమైన భాషలో అయినా సరే శివాజీ మహారాజ్ చరిత్ర కానీ, గొప్పగా రాజ్యం కోసం స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారని చెప్పుకునే ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి యోధుల చరిత్ర ఎట్లాగైతే లిఖించారో అట్లాగే ఇక్కడున్న కోయరాజుల చరిత్ర, ఈ భూమిపుత్ర రాజుల చరిత్రను కూడా పాఠ్యాంశాలుగా లిఖించి ప్రతి ఒక్కరికి పరిచయం చేయాలని ఆకాంక్షిస్తున్నాం. వీటిని గొప్ప సూచనగా భావించి ముందు తరాలకి వీరి త్యాగాల్ని అందజేయాల్సిందిగా చాలా చిత్రీకరణలు జరగాల్సి ఉంది. సీరియల్స్ రూపేణా, సినిమాల రూపేణా, సామాజిక మాధ్యమాల రూపేణా, పత్రికల రూపేణా, పుస్తకాల రూపేణా అమ్మవార్ల చరిత్రను, అయ్యవార్ల చరిత్రను ముందు తరాలకి పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడున్న మనకు పురావస్తు ఆధారాలు, శాసనాలు,